ఒక నిమిషం. నీ జీవితాన్ని మాత్రమే కాదు, ఎవరో ఒకరి జీవితాన్ని కూడా మార్చగలదు. రవి చేసిన ఒక చిన్న పని అతని జీవితాన్ని ఎలా మార్చిందో వినండి. రాత్రి 11 గంటలు. రవి తన బైక్ మీద వేగంగా వెళ్తున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. అమ్మ. రవి, ఇంటికొస్తున్నావా? అవునమ్మా, 10 నిమిషాల్లో వస్తా. సిగ్నల్ దగ్గర రవి ఆగాడు. పక్కన ఒక ముసలాయన, చేతిలో 2 బాగులు, ఒళ్ళంతా చెమట. రవికి హడావుడిగా ఉంది. కానీ ఏదో అడిగింది మనసు. తాతయ్య, ఎక్కడికి వెళ్ళాలి? బేటా, బస్ పోయింది. నా కొడుకు ఇల్లు 3 కిలోమీటర్లుంది. నడవలేను. రవి ఒక్క సెకన్ ఆలోచించాడు. బైక్ స్టార్ట్ చేశాడు. రండి తాతయ్య, వదిలిపెడతా. ముసలాయన కళ్ళు చెమర్చాయి. తాతయ్య ఇంటి దగ్గర దిగాడు. తిరిగి చూసి అన్నాడు, నీకెప్పుడూ మంచే జరుగుతుంది నాయనా. రవి నవ్వాడు. బైక్ తిప్పాడు. ఇంటికొచ్చాడు. అమ్మ తలుపు తీసింది. ఆలస్యమైందేమిటి? ఏం లేదమ్మా, ఒక మంచి పని చేశా. అమ్మ నుదుటిపై ముద్దు పెట్టింది. ఆ రాత్రి రవికి నిద్ర బాగా పట్టింది. మనసులో మంచి ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది.